అందరికీ వందనాలు. మనిషి జీవితం అనేది చాలా తగ్గిపోయిందని మనకి లేఖనాల్లో చూసినా తెలుస్తుంది. అట్లాగే లోకంలో కూడా కొన్ని సంస్థలు సర్వే చేసి చెప్తున్నాయి. మనకి ఇండియాలో అయితే ఆయుష్ ఉంటుంది, అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీని చూస్తుందన్నమాట. అది అంటే మనిషి ఎంతకాలం బతుకుతాడు యావరేజ్ కానీ చూస్తే దాంట్లో తెలిసింది ఏంటంటే మనిషి సుమారుగా 70 సంవత్సరాలు బతుకుతాడని 2022 సర్వే చేసినప్పుడు తెలిసింది. 2025కి అప్రాక్సిమేట్గా 72 ఇయర్స్ అని చెప్తుంది. కానీ ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనం చూసుకున్నట్లయితే మనిషి అంతకన్నా ముందే కూడా చనిపోతున్నాడు. లోకంలో లెక్కలు ఎట్లా అంటే వాళ్ళు యావరేజ్గా అందరి మీద తీసుకుంటారు, కానీ మనం చూసినట్లయితే మన చుట్టుపక్కల చాలామంది చనిపోతున్నారు తక్కువ వయసులో. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, సమయం అనేది చాలా సంకుచితంగా ఉంది. మనం కూడా యవనస్తులంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? చాలామంది కూడా మన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కూడా ఎన్ని యాక్సిడెంట్లు అయినో తెలియదు, కానీ ప్రపంచం మొత్తం మీద అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. మనం కనుక గూగుల్ చేసినట్లయితే మీకు తెలుస్తుంది, ప్రతి 26 సెకండ్లకి ఒక మనిషి చచ్చిపోతున్నట్ట లెక్కల ప్రకారం. కాబట్టి మనిషి జీవితం ఎంత తక్కువగా ఉందో చూసుకోవాలి. అందుకే దేవుడు తన లేఖనాల్లో అంటున్నాడు, సమయం సంకుచితంగా ఉంది అంటున్నాడు. ఇంకొకటి ఎక్కువ యవనస్తులే చనిపోతున్నారంట. కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా యవనస్తులే. దేవుడికి కావాల్సింది యవనస్తులే, సాతానికి కావాల్సింది కూడా యవనస్తులే. కాబట్టి ఇంకో మాట ఏమంటాడంటే, ఎందుకంటే ఆ మాట చూద్దాం, మన ప్రసంగికి అనుభవం అన్నమాట. ఎందుకు యవ్వనడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలము నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, దేవుడు దానికమే అడ్డంకి కాదు. కానీ ఏమంటున్నాడు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపు. అయితే కానీ ఇప్పుడైతే ప్రవర్తించు, కానీ ఎందుకు అనేటువంటి విషయాన్ని నువ్వైతే చెప్పాలి ఖచ్చితంగా. నువ్వు మంచికి వాడావా, నీ సమయాన్ని చెడుకు వాడావా అనేది ప్రతి ఒక్కరు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. ఎందుకంటే మన తల్లిదండ్రులైన వారే చిన్నప్పుడు, అంటే ఇప్పుడు అది తడగకపోవచ్చేమో కానీ ఒకవేళ పెద్దమ్మ ఉంటే తడుగుతారు. కాబట్టి తల్లిదండ్రులే వారి పిల్లలకి కొట్టుకెళ్ళి కొనుక్కొని రానప్పుడు మిగిలిన చిల్లరంతా ఆ వస్తువు ఎంత అయితే దేనికి ఖర్చు పెట్టామని ప్రతిదీ కూడా లెక్కలు అడుగుతారు. కాబట్టి అట్లాగే మరి దేవుడు ఇంత జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి పిలువటువంటి దేవుడు వనరు, ఆ దేవుడు ఇన్ని వనరులు, ఇంత సృష్టి, ఇంత సమయం నీకోసం ఎంత చేశాడు చూడండి. మనం ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలంటేనే ఎంత ఖర్చు అయింది. అట్లాంటిది దేవుడు ఉచితంగానే మన కోసం ఇంత సృష్టిని సృష్టించాడు. కాబట్టి అది ఖచ్చితంగా లెక్కడుగుతాడు, దాంట్లో మొహమాటం ఏం లేదు. నీకోసం సూర్యుడిని రప్పిస్తున్నాడు పొద్దున్నే, నువ్వు నిద్రపోవాలనే చీకటి, పగలు, వర్షాలు, ఋతువులు, మొత్తం పంచభూతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం సమస్తం కూడా నీకోసమే నిర్మించి దేవుడు ఇచ్చాడు, ఉచితంగానే ఇచ్చాడు. నువ్వేం డబ్బులు ఖర్చు పెట్టాల. ఇంకా మనం ఆలోచిస్తే కనుక బాడీ పార్ట్స్ కూడా, ఇప్పుడు లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ కానీ, ఒక్కొక్కటి కొంతమంది ఎంతోమంది ఫెయిల్ అయ్యి హాస్పిటల్లో ఉంటున్నారు. అంత ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. అదే విషయాన్ని అంటున్నాడు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకోను. దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మనిషి కూడా. ఎందుకు తెలుసా? నీకున్న ఈ జీవితం శాశ్వతం. అందులో కూడా యవ్వనం, ఉడుకు రక్తమని నేను చెప్పుకుంటున్నావు చూడు, దాని గురించి ఏమంటున్నాడు చూడు ఒకసారి దేవుడు. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి. లేత వయస్సు నడిప్రాయం గతించిపోతుంది. ఎప్పుడు ఇలానే ఉంటానంటే అది కుదరని పని. ఎందుకంటే ప్రతిదీ మారుతుంది సొసైటీలో. కాబట్టి టైంతో అనుగుణంగానే మన బాడీలో బయాలజికల్ యాక్టివిటీస్ మారుతాయి. చిన్న నుంచి యుక్త వయసు, లేకపోతే అడాలసెన్స్కి వచ్చాం, అది దాటిపోయిన తర్వాత యుక్త వయసు, అది దాటిపోయిన తర్వాత వృద్ధాప్యం. మనం ఆపాలన్న ఆపలేము, ఉన్న సమయాన్ని ఉపయోగించుకోవడం తప్ప మనం ఆపాలన్న ఆపలేము. ఎందుకంటే దేవుడు చెప్తాడు కదా గతించిపోతుందని. లేత వయసులో నడి ప్రయాణం గతించిపోతున్నాయి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులము తొలగించు అంటున్నాడు. వ్యాకులము అంటే ఆందోళన, చింత, అంటే ఏమైపోతుందో, లేకపోతే నేనే చేయగలను, ఇవన్నీ అసలు నో క్వశ్చన్ అనమాట. నీ దేహంలో చెరుపుదాన్ని తొలగించుకోను. ఎందుకంటే టైం ఇక్కడైతే కదా గతించిపోతుందంటే ఏంటి, గతించిపోయేది ఏంటి? మన వయసు అంటే టైమే. మన వయసు దేంతో పాటు చేంజ్ అవుతుందంటే టైం ఎవరి కోసం ఆగదు. కాబట్టి టైం గతించిపోతుంది అంటే నీ ఒంట్లో ఉన్న సత్తు కూడా గతించిపోతుంది. వాస్తవానికి టైం ఏమీ అయిపోదు, కానీ ఆ టైంలో ఉపయోగించుకునే మనలో అయిపోతుంది వయస్సు, ఆ శక్తి మొత్తం మంద అయిపోతుంది. టైం ఎప్పుడు ఉండిద్ది? రోజు 24 అవర్స్, రోజు సూర్యుడు వస్తాడు, రోజు చంద్రుడు వస్తాడు, దాంట్లో అసలు ఏం లేదు. ఆ క్లాక్ కూడా ఎప్పుడు 12 అవర్స్ తిరుగుతూనే ఉంటుంది, మళ్ళీ 12 అవర్స్, రోజుకి 2 సార్లు 12 అవర్స్ చేసి క్లాక్, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ దాన్ని ఉపయోగించుకునే మన ఆయుష్ పోయింది. అందుకే దేవుడు అంటాడు అంటే తెలుసా, నీకున్న ఆయుష్ కాలంలో మాత్రమే ఏదైనా చేయగలవు. కాబట్టి ఒక మాట అంటున్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు.
కాబట్టి ప్రేమటువంటి దేవుని వల్ల మనం ఏం చేయాలన్నా, దేవుని కొరకు బ్రతకాలన్నా, ఇతరులకు సహాయం చేయాలన్నా, మంచిగా బ్రతకాలన్నా, నీతిగా బ్రతకాలన్నా ఈ లోకంలో ఉన్నప్పుడే. అందుకే దేవుడు ఏమంటున్నాడు, చేయుటకు నీ చేతికి వచ్చిన పని నువ్వు ఖచ్చితంగా చెయ్యి, నీ శక్తి లోపం లేకుండా చెయ్యి. ఎందుకంటే అదే అంటున్నాడు ఇక్కడ. ఇందాక చూసాం, లేత వయస్సు నడిప్రాయం గతిస్తుంది. కానీ దాన్ని గతించి దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి? యవ్వన కాలమున కాడి మోయట నరుడికి మేలు, అతని మీద దానిని మోపిన వాడు యెహోవాయే. కాబట్టి ప్రేమటువంటి దేవుని వల్ల దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యతను మనం గుర్తెరిగి దాని ప్రకారంగా మనం జీవించాలి. ఇంకా అక్కడ ఇందాక మనం చూసాం కదా, లేత వయస్సు నడిప్రాయం గతించునని దాని కింద ఉంటుంది, దుర్దినంలో రాకముందే అని చెప్తూ ఇంకా కింద అంటాడు, నీ బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. చిన్నప్పటి నుంచి దేవుళ్ళు నడవండి. ఎందుకు చెప్పాను కదా, మన జీవితం మన కోసమే ఆగదు. నువ్వు వాడుకున్నా వాడుకోకపోయినా ఈ జీవితం అనేటువంటిది అయిపోతుంది. ఈ అయిపోయేటువంటి జీవితాన్ని, లేకపోతే కరిగిపోయేటువంటి జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు పెడితే మనంత ధన్యులు మరొకరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇందుకొరకే చేసింది. నీలో ఈ మార్పు తేడానికి, ఈ జీవితానికి కొన్ని విలువ నీకు తెలపడానికే. నువ్వు మామూలు మనిషివి కాదు, మామూలు వ్యక్తివి కాదు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. ఎవరి కాలం ఉన్న దేవుని కాడు మోయట నరుడికి మేలు అన్నాడంటే, దేవుడే అన్నాడంటే, దేవుడు చెప్పాడంటే అసలు ఇంక మనం ఆలోచించే పరిస్థితి లేదు. ఎందుకంటే మన తల్లిదండ్రులే ఒక మాట చెప్పారంటే వాళ్ళు ఏ స్వార్థంతో చెప్పరు. అట్లాంటిది మనందరూ సృష్టించినోడు కదా, ఎంత సృష్టించిన దేవుడు ఎట్లా చెప్తాడు ఆలోచన. కాబట్టి ఉన్నటువంటి దేవుని వల్ల ఆయన ఆలోచనలన్నీ కూడా ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకాల్సిన వారమేమో. ఎందుకంటే ఆయన ఊరికే చెప్పట్ల, మళ్ళీ దానికి కూడా మీకు బహుమానం ఉందంటున్నాడు. పరలోకం, నిత్య జీవితం, ఎల్లప్పుడూ దేవుడితో ఉండేటువంటి నిత్య జీవితం. మనకున్న ఈ జీవితాన్ని దేవుని కొరకు ఇష్టలుగా బ్రతకడానికి మనం మలుచుకున్నాం. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.